హాయ్ హలో అందరికి నమస్తే. దేశంలో ఏ రాజకీయ నాయకుడిని టార్గెట్ చేయనంతగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే అది చాలా క్లియర్గా ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక మంత్రి ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ పంపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రయారిటీని గుర్తించారు కాబట్టి వాళ్ళు లేఖ పంపించారు అక్కడ. సో ఇది నచ్చనటువంటి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించి ఒక ఫోన్ ద్వారా చెప్పొచ్చు, లేదా వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేయించవచ్చు వాళ్ళ ఆఫీస్ ద్వారా. కానీ స్వయంగా ఒక మంత్రిని పంపడం అనేటువంటిది ఇక్కడ జగన్ గారి యొక్క ప్రాముఖ్యత ఏంటనేది తెలుస్తుంది. మరి ఏదైతే ఎన్డీఏ కూటమి ఈ సౌత్ ఇండియాలో ఎంపీ సీట్లు తగ్గించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఏర్పాటు చేయాలని చెప్పి మరి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి ఏ కూటమిలో ఎన్డీఏ కూటమిలో లేనటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆహ్వానం అందింది. మరి ఈ ఆహ్వానం అందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా, సపోర్ట్ చేస్తారా, చెయ్యరా అనేటువంటి విషయం పక్కన పెడితే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్లకుండా అడ్డుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరిగినట్టుగా 2 ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు ఇక్కడ. ఏంటి అవి అంటే, విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు పోయించిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఎందుకంటే రాజకీయం నేను మాట్లాడను, వ్యవసాయమే చేస్తాను అనుకుంటూనే వేరే వాళ్ళకు సాయం చేస్తాడు. వ్యవసాయంలో సహాయం అనేది చేశారు. వాళ్ళకు వ్యవసాయం చేస్తలేడు కానీ వేరే వాళ్ళకు సాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి బలహీనతలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశారని చెప్తూ వాళ్ళ చేతికి ఒక బ్రహ్మాస్త్రం ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం ఆయన మాటల ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇదే కాకుండా నేషనల్ ఛానల్స్లో పెద్ద ఎత్తున నేను మొన్నటిదా అంతకుముందు నేషనల్ ఋషికొండకు సంబంధించి చర్చ జరిగినప్పుడు కూడా నేషనల్ మీడియాలో ఋషికొండ చర్చ రాలేదు. కానీ ఇప్పుడు ఋషికొండకు సంబంధించి నేషనల్ మీడియాలో ప్రతి ఛానల్లో చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, నిన్నటి నుంచి ఈరోజు వరకు కూడా ఆ ఋషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నట్టుగా, జగన్మోహన్ రెడ్డి ఉండడానికే కట్టుకున్నాడు అన్నట్టుగా, అంటే కంప్లీట్గా అంటే ఇంత దోచుకున్నాడా, ఈ రేంజ్లో కట్టుకున్నాడా ప్రజల సొమ్ము దోచుకొని అనే విధంగా వాళ్ళ ఛానల్స్లో డిబేట్లు నడుస్తూ ఉన్నాయి ఋషికొండకు సంబంధించి. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు జగన్ గారిని ఏదో బదనాం చేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ నేషనల్ మీడియాకి ఏమొచ్చింది అసలు? నేషనల్ మీడియా ఏదన్నా ఒక వార్తను ప్రచారం చేసేటప్పుడు, ఒక డిబేట్ పెట్టేటప్పుడు నిజంగా దానికి సంబంధించి తెలుసుకోనన్నా పెట్టాలి కదా. నేషనల్ మీడియా కూడా దిగజారిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఋషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డిదే, జగన్మోహన్ రెడ్డి ఎవరు చిన్న పిల్లోని అడిగినా చెప్తారు. అది ఈ బిల్డింగ్ అనేటువంటిది ఏ ప్రభుత్వం మారినా ఎవరు వచ్చినా కూడా ఆ ప్రభుత్వం ఉండడానికి వాడుకోవడానికి ఉపయోగపడేటువంటి శాశ్వతమైనటువంటి అద్భుతమైనటువంటి బిల్డింగ్ అది. ఇప్పుడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ కాపురం చేస్తూ ఉన్నాడా? కొంతమంది ఎదవాళ్ళు మాట్లాడారు కదా, అప్పుడు భారత్ చెప్తేనే ఇది ఇలా కట్టు అది అలా కట్టు అని సైగలు చేసి చెప్పారు కదా, అట్లేమన్నా వచ్చి ఉంటున్నారా వాళ్ళు? మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి ఎందుకు వెళ్ళారు? మరి కూటమి పార్టీ నాయకులు ఎందుకు వెళ్తున్నారు? పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి సెల్ఫీలు దిగి ఎందుకు దిగారు? మరి అక్కడ అద్భుతంగా ఉంది, ఆహా ఓహా అని ఎందుకు చెప్పారు అక్కడ? అంటే ఒక వ్యక్తి మీద కోపంతో రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేటువంటి ఒక కార్యక్రమం వీళ్ళు ఇక్కడ ఈ లోకల్ మీడియా ద్వారా చేస్తున్నారు, చివరికి నేషనల్ మీడియా ద్వారా కూడా చేస్తూ ఉన్నారు. దీనంతటి కారణం జగన్ మీద కోపంతోనే అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డిని ముందే భయపెట్టాలి. విజయసాయిరెడ్డితో ఇవన్నీ మాట్లాడిస్తే జగన్ ఏమన్నా వెనకడుగు వేస్తాడేమో. ఋషికొండకు సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే నేషనల్ మీడియాలో మరి నేషనల్ పార్టీలు కూడా అవి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత ఈ దుర్మార్గుడా, ఇంత దోచుకుంటున్నాడా అని చెప్పి వాళ్ళలో ఒక నెగిటివ్గా జగన్మోహన్ రెడ్డి మీద ఒక నెగిటివ్ ప్రచారం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ తగ్గించాలనేటువంటి ఒక ఉద్దేశం ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉందన్నమాట. చూడాలి జగన్మోహన్ రెడ్డి వెళ్తారా, మద్దతు ఇస్తారా లేదనేటువంటిది చూడాలి. ఆ మీటింగ్ అఖిలపక్ష సమావేశం అయిన తర్వాత తెలుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడానికి మాత్రం ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటిది ఈ పరిణామాలను చూస్తే చివరికైనా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.